హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. ముందుగా అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తుంగభద్ర డ్యామ్ గేట్ల తయారీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. ఇక గతేడాది ఆగస్టు 19న నీటి విడుదల సమయంలో ప్రవాహానికి 19వ రేడియల్ క్రస్ట్ గేట్ కొట్టుకుపోయింది. ఆంధ్ర కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతో కేంద్ర జల సంఘం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ డ్యామ్ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ఏకే బజాజ్ కమిటీ సిఫార్సుల మేరకు గేట్లు ప్రాజెక్టు సామర్థ్యంపై తుంగభద్ర బోర్డు అధ్యయనం చేయించింది. కమిటీ పరిశీలనలో గేట్లు పరిస్థితి ప్రమాదకరంగా మారాయని తేలుస్తూ మొత్తం 32 గేట్లు మార్చాల్సిందేనని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వ చొరవతో డ్యాం అధికారులు 2025 ఏప్రిల్ నెలలో 60 కోట్ల వ్యయంతో కొత్తగా 32 గేట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. ఇక కర్ణాటక, ఏపీ, తెలంగాణ 3 రాష్ట్రాలకు కీలకమైన తుంగభద్ర డ్యాం ఇటు ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లా ఆయకట్టు సాగుకు ప్రధాన ఆధారమని చెప్పాలి. ఇంత ప్రాధాన్యత ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు భద్రమేనా? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు హర్ష గారు, కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షుడు, అలాగే రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. తుంగభద్ర డ్యామ్ గేట్ల తయారీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నట్టుగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే గత ఏడాది ఆగస్టు 19న నీటి విడుదల సమయంలో అయితే ప్రవాహానికి 19వ రేడియల్ క్రస్ట్ గేట్ కొట్టుకుపోయింది. అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి? అక్కడ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తుంగభద్ర ప్రాజెక్టు నిర్మించి 72 సంవత్సరాలు కావుతుంది. ఈ నేపథ్యంలో తుంగభద్ర డ్యాము 2024లో నీటి విడుదల సమయంలో 19వ రేడియల్ క్రస్ట్ గేట్ కొట్టుకుపోవడము, అదేవిధంగా అప్పటికే తుంగభద్ర డ్యామ్ యొక్క నాణ్యత పరీక్ష, డ్యామ్ గేట్ల యొక్క సామర్థ్యాన్ని కూడా పరీక్షించి పలు కమిటీలో నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది. 19వ గేట్ కొట్టుకుపోవడంతో క్రస్ట్ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో కన్నయ్య నాయుడు డ్యాం వద్దకు చేరుకొని ఒక నెలలోపు 19వ గేటు కొట్టుకుపోయిన స్థానంలో సాఫ్ట్ లాక్ గేట్ని అమర్చి తాత్కాలికంగా ఆ నీటిని నిల్వ చేసి మొత్తం గేట్లను తక్షణమే మార్చాల్సిందిగా ఇటు ఏపీ ప్రభుత్వానికి సూచించడం జరిగింది. ఇటు కన్నయ్య నాయుడు సూచనలతో పాటు పలువురు ఎక్స్పర్ట్ కమిటీ నిపుణుల సూచనల మేరకు తుంగభద్ర డ్యాం గేట్లను కొత్త గేట్లను బిగించేందుకు ఇటు ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2 రాష్ట్రాలు సంయుక్తంగా 60 కోట్లు తుంగభద్ర బోర్డు కేటాయించడంతో తుంగభద్ర బోర్డు అధికారులు 60 కోట్ల రూపాయలతో 32 కొత్త గేట్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. గుజరాత్ సంబంధించిన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ పనులు దక్కించుకుంది. ఇప్పటికే ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ 2 ప్రదేశాలలో, ఇటు హోస్పేట్ తో పాటు గదగు, ఈ 2 ప్రదేశాలలో 32 కొత్త గేట్ల నిర్మాణం, ఒక్కొక్క గేటు 40 నుంచి 50 టన్నుల బరువు సామర్థ్యంతో నిర్మించాల్సిన ఈ కొత్త గేట్లు ఇప్పటికే దాదాపుగా 32 గేట్లలో 24 గేట్లు ఇప్పటికే సిద్ధం చేశారు. మరికొన్ని మిగిలిన గేట్లను కూడా యుద్ధ ప్రాతిపదికన తయారు చేయడానికి ఇటు నిర్మాణ సంస్థ చర్యలు చేపట్టింది. అయితే మరోవైపు ఈ తుంగభద్ర డ్యాం పరిశీలిస్తే డ్యాం నిర్మించి దాదాపుగా 72 సంవత్సరాలు కావస్తుంది. ఈ పరిస్థితి నేపథ్యంలో డ్యామ్ లో పూడికపోవడం, మొదట్లో డ్యాం నీటి నిల్వ సామర్థ్యం దాదాపుగా 135 టీఎంసీలు కాగా ప్రస్తుతం 105 టీఎంసీలకు పడిపోయింది. అంటే దాదాపుగా 25 టీఎంసీల నీటి నిల్వ పడిపోయింది. ఈ ప్రాజెక్టు పై ఇటు ఏపీ, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలలో 7 లక్షలకు పైబడి హెక్టార్లలో ఆయకట్టు భూములు సాగవుతున్నాయి. ప్రస్తుతం ఈ 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు దాదాపు అందులో సగం కూడా ఆయకట్టు భూములకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఇది డ్యామ్ యొక్క ఎగువ భాగంలో అక్రమ ఆయకట్టు సాగుతో పాటు కాలువల నిర్మాణాలు కూడా, అంటే ఇటు ఏపీలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి హెచ్ఎల్సి కాలువ, ఇటు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి తుంగభద్ర దిగువ కాలువ, ఈ కాలువల యొక్క లైనింగ్ చేపట్టకపోవడము, కాలువలు దెబ్బతినడం వల్ల ఇటు అక్రమ ఆయకట్టు వల్ల దాదాపు సగం ఆయకట్టుకు పడిపోయింది. ఇప్పుడు మనం పరిశీలిస్తే అనంతపురం జిల్లాలో దాదాపుగా 32 టీఎంసీలతో 2,32,000 ఎకరాలకు హెచ్ఎల్సి కింద సాగు కావాల్సి ఉండగా ప్రస్తుతం దాదాపుగా పరిశీలిస్తే 1,25,000 ఎకరాలకు మించి భూములకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇటు కర్నూలు జిల్లాలో పరిశీలిస్తే 24 టీఎంసీలతో దాదాపుగా 1,50,000 ఎకరాల
ఆయకట్టు భూములకు సాగునీరు అందాల్సిండగా 80,000 ఎకరాలకు మించి నీరు అందని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇటు తుంగభద్ర డ్యామ్ లో కేటాయించిన నీటి వాటా ప్రకారం 31 టీఎంసీల ద్వారా ఇటు కర్నూలు కడప 2 జిల్లాలలో దాదాపు 2,65,000 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా కేవలం అది కూడా 80 నుంచి 90,000 ఎకరాలకు మించి సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు కేసీ కెనాల్ కింద కర్నూలు కడప కాలువ కింద 2 పంటలు పుష్కలంగా పండించే రైతులు ఒక పంట అయినా సరే సాగు అవుతుందా లేదా అన్న భయాందోళనలతో ఖరీఫ్ సీజన్ లో పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ఇటు తుంగభద్ర డ్యామ్ యొక్క నీటి నిల్వలు పడిపోవడం, ఆయకట్టు సగానికి పడిపోవడంతో ప్రస్తుతం చివరి ఆయకట్టు రైతులు మాత్రం తుంగభద్ర నీటి సాగుపై రైతులు ఆశలు కోల్పోవాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొత్తగా ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ సంబంధించిన గేట్ల నిర్మాణము ఏ విధంగా అయితే చొరవ చూపుతున్నారు, అదేవిధంగా ఇటు ఏపీలోని అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, అదేవిధంగా కర్నూలు జిల్లాలో కేసీ కెనాల్కి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ చూపాలనేది రైతుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఎస్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎస్, ఇక మనతో పాటు హర్ష గారు కూడా ఉన్నారు. హర్ష గారు, తుంగభద్ర ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లాలో ఉన్న ఆయకట్టు పరిస్థితి ఏంటి? అంటే ఎంత విస్తీర్ణంలో సాగు కావాలి, ప్రస్తుతం ఎంత విస్తీర్ణం సాగు అవుతుంది? హర్ష గారు వాయిస్ రావట్లేదండి, అన్మ్యూట్ చేయండి. ఒక్క నిమిషం అమ్మా. ఎస్, ఇప్పుడు వస్తుందమ్మా? ఎస్ వస్తుంది, చెప్పండి. ఐవీటీవీ ప్రేక్షకులకు, మీకు యాంకర్ కు, తర్వాత శ్రీనివాస్ అన్న రిపోర్టర్ కి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఓకే, మీరు అడిగిన దానికి ఏంటంటే వాస్తవంగా కర్నూలు జిల్లా మొత్తము 13.5 lakh acres ఆఫ్ అగ్రికల్చర్ కల్టివేషన్ ల్యాండ్ ఉందమ్మా. మా కర్నూలుకు ఒక లైఫ్ లైన్ ప్రాజెక్టు ఆయపట్టి ఏంటంటే ఎల్ఎల్సి అంటే లో లెవెల్ కెనాల్, అది తుంగభద్ర డ్యామ్ నుంచి వస్తుంది. ఓవరాల్గా కర్నూలు జిల్లాలో అది 16 మండల్స్ 4 డివిజన్స్ కింద అది భాగమై ఉంటుంది. 16 మండల్స్లో 1.52 lakh acres ఆఫ్ దీనికి ల్యాండ్కు ఆయకట్టు ల్యాండ్ అనమాట. వాటికి ఎల్ఎల్సి ద్వారా నీళ్ళు అందించాలి. వాస్తవంగా సబ్ డివిజన్ 1 and 2 వచ్చేసి ఆదోని 1, 2 అంటారు. సబ్ డివిజన్ 3 వచ్చేసి ఎమ్గనూర్ ప్రాంతము. సబ్ డివిజన్ 4 అంటే కేబీసీ కెనాల్ అంటారు, అంటే కర్నూలు బ్రాంచ్ కెనాల్ అనమాట. ఇది ముఖ్యంగా కోడుమూరు, గూడూరు, సీబెల్గలు, తర్వాత కల్లూరు, ఈ 4 మండలాలకు 50,000 ఎకరాల ఆయకట్టు ఎల్ఎల్సి ద్వారా నీళ్లు అందిస్తుంటుంది. ఇది ముఖ్యంగా తాగడానికంటే కూడా అగ్రికల్చర్కు. వాస్తవంగా అయితే పోయిన సంవత్సరం తుంగభద్ర డ్యామ్ నుంచి గేట్ నెంబర్ 19 క్రెస్ట్ గేట్ అది బ్రేక్ డౌన్ అది ఇరిగిపోవడం వల్ల దాదాపు 30 టీఎంసీ నీళ్లు వృధాగా మాకు సుంకేసుల డ్యామ్, అంటే అది 1.2 కెపాసిటీ ఉన్న సుంకేసుల బ్యారేజ్ నుంచి కిందికి శ్రీశైలంకు మాకు గతి లేక వదులుకోవాల్సిన పరిస్థితి. వాస్తవంగా మా కర్నూలు ప్రగతి సమితి పోరాడేది ఏంటంటే ఇరిగేషన్ పరంగా చూసుకుంటే ఈ 13.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు అగ్రికల్చర్ ల్యాండ్కు జస్ట్ 1.5 lakh acres లోనే మాకు ఎల్ఎల్సి ద్వారా నీళ్ళు అందిస్తున్నారు. ఇప్పుడున్న కేసీ కెనాల్ గానే చూసుకుంటే గట్టిగా ఒక 1000 ఎకరాల్లోనే ఉంటుంది. మిగతాదంతా కేసీ కెనాల్ వచ్చేసి నంద్యాల జిల్లాలోనే భాగమై ఉంటుంది. సో 13.5 lakhలో 1.5K ఎల్ఎల్సి ద్వారా వస్తుంది కాబట్టి అంటే నాట్ ఈవెన్ ఒక 15%. మరి మిగతా వాటన్నిటికి కూడా ఒక పంట 9 లక్షల ఎకరాలకు వేస్తే రెండో పంటకు వచ్చేసరికి 4.5 లక్షల ఎకరాలకే వాళ్ళు పంటలు వేసుకున్న పరిస్థితి. ఇంకా ఎంత ఘోరం అంటే కర్నూలు జిల్లాలో ఎల్ఎల్సిలో కోడుమూరు ఈ సెగ్మెంట్లో మన కేబీసీ కెనాల్కి వచ్చేసరికి రైతులు ఇరిగేషన్ వాటర్ మీద లేకపోతే అక్కడ ఉన్న అధికారుల మీద నమ్మకం లేక వరి పంట కూడా ఇయ్యరమ్మా. మంచి ఫర్టైల్ ల్యాండ్, ఎర్ర భూమి, తర్వాత నల్ల రేగడి భూములు ఉన్నా కూడా ఈ నీళ్లు టయానికి రావు, ఇబ్బంది పడతాం అనేసరికి వాళ్ళు ఈ పరిస్థితి ఉంది. ఇంకోటి మీరు అడిగిన దానికి ఎల్ఎల్సిలో కర్నూలు జిల్లాకు వచ్చేసరికి 750 క్యూసెక్కుల ఫోర్స్తో వస్తుంది నీళ్లు. 750 క్యూసెక్స్తో నీళ్ళు వస్తాయి ఎల్ఎల్సి ద్వారా. ఇంకొక పాయింట్, ఎల్ఎల్సిలో 24 టీఎంసీ, ఇందాక సీనాన్న చెప్పినట్టు 24 టీఎంసీ అలొకేషన్ అయితే అక్కడ దాని యాక్చువల్ కెపాసిటీ తుంగభద్ర డ్యామ్కు 133 టీఎంసీలు దాని స్టోరేజ్ కెపాసిటీ. ఈ సిల్టేషన్ వచ్చి అక్కడ తర్వాత మట్టి ఇవన్నీ రావడం వల్ల 105, 103 టీఎంసీలకే అది పరిమితమైంది. అంటే ఆ షార్టేజ్ ఏదైతే 33 టీఎంసీ షార్టేజ్ వచ్చేసి అది దీంట్లో కూడా ఎల్ఎల్సిలో కూడా 24 టీఎంసీ ఇప్పుడు రావడం లేదు. దాన్ని కట్ చేసి 17 to 18 టీఎంసీలో వదులుతున్నారు.
సో ఓవరాల్గా 1,50,000 ఎకరాల ఆయకట్టు కర్నూలు జిల్లాలో సబ్ డివిజన్ కోడుమూరు సబ్ డివిజన్లో కర్నూలు బ్రాంచ్ కెనాల్కి వచ్చేసరికి 50,000 ఎకరాలకు గట్టిగా 50% వాటా కూడా రావడంలే. తిప్పిదంతే 50,000 ఎకరాలు ఓవరాల్ 1,50,000 ఎకరాల ఆయకట్టుకు 50,000 ఎకరాలకే వస్తుంది. దాని గురించే మా కర్నూలు ప్రగతి సమితి కూడా ఈ వేస్టేజ్ ఇట్లా గేట్లు చెడిపోవడం తర్వాత ఇంకొక రకంగా వచ్చి ఫ్లడ్ వాటర్ ఎక్కువ వచ్చి వదిలితే దాదాపు 300 టీఎంసీ నీళ్లు చక్కగా తుంగభద్ర డ్యామ్ నుంచి వదిలితే సుంకేశ్వర డ్యామ్ 1.22 కెపాసిటీ అవుతుంది. అక్కడ పట్టుకునే వీలు లేదు కాబట్టి కిందికి న్యాచురల్గా వదలాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ఇన్నోవేటబుల్ సిచ్యువేషన్ 1.2 టీఎంసీ అక్కడ స్టోరేజ్ చేసుకుంటాం. తర్వాత అంతా యావరేజ్గా 350 నుంచి 400 టీఎంసీలు ప్రతి సంవత్సరం తుంగభద్ర డ్యామ్ నుంచి సుంకేసుల ద్వారా శ్రీశైలంకు వృధాగా మా ఆయకట్టుకు కానీ కర్నూలు జిల్లాలో ఉన్న నీటి కల్టివేషన్ ల్యాండ్కు అందకుండా డ్రింకింగ్ వాటర్ ఉపయోగపడకుండా ఒక ప్యూర్ వాటర్ తుంగ లాంటి గొప్ప పవిత్రమైన వాటర్ మేము వాడుకోలేకపోతున్నాం. అందుకే మా కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో గుండ్రేవుల ప్రాజెక్టు ఎప్పటి నుంచో లాంగ్ టైం డిమాండ్, గవర్నమెంట్ కూడా 1-2 సార్లు ప్రామిస్ చేసిన ప్రాజెక్ట్ అది కట్టాలి. కట్టి ఇట్లాంటి వృధా కాకుండా నీళ్ళని స్టోరేజ్ చేసుకొని ఎల్ఎల్సి కింద ఆయకట్టు ఉన్న వాటిని స్ట్రెంథెన్ చేసుకుంటూ ఆయకట్టును కూడా గుండ్రేవుల ద్వారా తీసుకొని వస్తే ఈ 13.5 లక్షల ఎకరాల్లో దాదాపు 3-4 లక్షల ఎకరాలకు ఆయకట్టు కొత్తగా వచ్చి అందరికీ అగ్రికల్చర్ పరంగా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కూడా కర్నూలు, కోడుమూరు, గూడూరు ఈ చుట్టుపక్కల అయితే ఎండాకాలము 3 రోజులకు 4 రోజులకు ఒకసారి డ్రింకింగ్ వాటర్ వస్తున్న పరిస్థితి. రీసెంట్గా ఒక మర్డర్ కూడా ట్యాప్ దగ్గర అన్నదమ్ముల పిల్లలు ఏదో కొట్లాడుకొని అది లాస్ట్కు డబుల్ మర్డర్లు అయినాయి 2 సార్లు, వాళ్ళ మీద వీళ్ళ మీద కక్షతో. కేవలం నీళ్లు ఇబ్బంది పడే ట్యాప్ దగ్గర నీళ్ళ కాడ కొట్లాడుకొని ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ను ఫుల్ఫిల్ చేసి గుండ్రేవుల ప్రాజెక్ట్ కనుక కట్టుకుంటే ఎల్ఎల్సికి స్ట్రెంథెన్ చేసుకుంటూ నానాయకట్టకు కూడా దాదాపు 2-3 లక్షల ఎకరాలు తీసుకొని అందరికీ అగ్రికల్చర్ ల్యాండ్, డ్రింకింగ్ వాటర్ వస్తుందని మా కర్నూలు ప్రగతి సమితి తరఫున ఈ డిబేట్లో మేము చెప్తున్నాం. ఎస్ హర్ష గారు, అంటే తుంగభద్ర డ్యామ్ నుంచి చూసుకున్నట్లయితే కేసీ కెనాల్ కేటాయించిన 39 టీఎంసీల నీటిని కూడా అంటే వినియోగించుకొని పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? కేవలం అక్కడ స్టోరేజ్ లేకమ్మా. ఇప్పుడు దాదాపు 30 టీఎంసీ ప్లస్ ఎక్స్ట్రా 10 టీఎంసీలు ఓవరాల్గా 39.9 టీఎంసీలు కేసీ కెనాల్కి అనేది అది కేడీడబ్ల్యూటీ అంటే కృష్ణా డిస్ప్యూట్ వాటర్ ట్రిబ్యునల్ వాళ్ళు అవార్డు ఇచ్చిన వాటర్ కెపాసిటీ అది. దాంట్లో సగం నీళ్ళు కూడా మాకు రావడం లేదు కేసీకి. ఎందుకు కేసీ కెనాల్ కంటే సుంకేసుల బ్యారేజ్ మెయిన్ కట్టిందే కేసీ కెనాల్ కోసం. వాస్తవంగా అది ఫస్ట్లో డచ్ కంపెనీ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్కి వాడుకున్నారు. సబ్సిక్వెంట్లీ బ్రిటిష్ వాళ్ళ హయాం నుంచి అది ట్రాన్స్పోర్టేషన్ కాకుండా ఆయకట్టు డ్రింకింగ్ అండ్ అగ్రికల్చర్ వాటర్కి అది స్లోగా అది కన్వర్ట్ అయిపోయింది. దాని కింద కేసీ కెనాల్, కర్నూలు కడప కెనాల్ వచ్చి దాదాపు 2,70,000 ఎకరాల ఆయకట్టుకు అది అగ్రికల్చర్కి అది హెల్ప్ చేస్తుంది ఆ కెనాల్. అయితే మొన్న రీసెంట్ కూడా 2 days కిందట కలెక్టర్ గారికి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి అక్కడ మా నంద్యాల జిల్లాలో ఉన్న రైతులందరూ రిప్రజెంటేషన్ ఇస్తే మొన్న హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి మరి ముచ్చుమర్రి మలయాళం నుంచి అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అక్కడ 8 గేట్స్ ఉంటే ఎక్స్ట్రా ఒక గేటు ఒక పంప్ వచ్చేసి కేసీ కెనాల్లో పెట్టారు. ఇక్కడ మలయాళ ముచ్చుమర్రి నుంచి లిఫ్ట్ చేసుకొని వాటర్ డ్రా చేసుకొని అక్కడ వదులుతారు. అక్కడ నుంచి ఇప్పుడు అగ్రికల్చర్ ఇప్పుడు పంట పొలాలు వేసుకున్న వాళ్ళకు ఆ తడి కోసం అని అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇదే గుండ్రేవుల ప్రాజెక్టు కనుక కట్టుకుంటే ఎల్ఎల్సితో పాటు కేసీ కెనాల్కి ఇచ్చిన అలొకేట్ చేసిన కేడబ్ల్యూటీ ప్రకారం అలొకేట్ చేసిన ఆ 30 టీఎంసీ నీళ్లు కూడా గుండ్రేవుల ద్వారా కిందికి వదిలి కేసీ కెనాల్కి సరిపడా నీళ్ళు ఇచ్చుకోవచ్చు. కాబట్టి దీనికి మళ్ళీ కూడా గుండ్రేవుల ప్రాజెక్టే ఒక ప్రాపర్ సొల్యూషన్ అనేది మా డిమాండ్. ఎస్, అంటే కేసీ కెనాల్ కింద చూసుకున్నట్లయితే కూడా 2 పంటలు సాగు చేసుకున్న రైతులు ఇవాళ ఒక పంట పూర్తి స్థాయిలో చేతికి వస్తే చాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటారు? ఇదే మా నీళ్ళు అందుబాటు లేక మేము ఇందాక చెప్పాం కదా, ఎల్ఎల్సి ద్వారా కూడా ఎల్ఎల్సి అయినా కేసీ కెనాల్ అయినా ఏదైనా తుంగభద్ర నుంచి వచ్చే నీళ్ళే. మరి టయానికి నీళ్లు రానప్పుడు ఒక పంట వేసుకొని ఇంకో పంట ఏదో న్యాచురల్గా వస్తే వచ్చింది అన్నట్టు గాల్లో వదిలేయడమే తప్ప ఖచ్చితంగా నీళ్ళు వస్తాయంటే మంచి భూమి. ఇప్పుడు సోనామసూర్ భూమి అంటే ఒక పక్కన రాయచూరు, సింగనూరు ఇక్కడ ఈ చుట్టుపక్కలతో పాటు కర్నూలు, నంద్యాలలో ఫేమస్. మరి నీళ్లు టయానికి రానప్పుడు వాళ్ళకి నమ్మకం లేక వరి పంట వేసుకోరు. ఇంకా ఏదో గాల్లో కొంచెం ఆ బుడ్డలో గ్రౌండ్ నట్స్ ఇంకోటో చిన్న చిన్న వేసుకుంటారు. ప్రామిసింగ్ గా నీళ్ళు వదిలితే మాత్రం రైతులు కష్టపడే గుణం ఉంది, మంచి భూమి ఉంది. నీళ్లు కూడా కళ్ళ ముందు దేవుడు ఇచ్చిన గొప్ప వరం తుంగభద్ర నదే ఉంది కదా.
ప్రాపర్ గా మనము ప్రాజెక్టులు కట్టుకొని వదిలితే రైతులకు కూడా నీళ్ళు అందుతాయి. భూములు బాగున్నాయి కాబట్టి 2 పంటలు పుష్కలంగా నీళ్ళు ఇచ్చే అవకాశం మాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం తుంగభద్ర నది. దాని మీద ప్రాజెక్టులు గాన కట్టుకుంటే ఖచ్చితంగా రైతులు నమ్మకంతో 2 పంటలు వేసుకుంటారు. నీళ్లు వీళ్ళు స్టోరేజ్ లేక వీళ్ళు ఇయ్యలేని పరిస్థితి. ఇంకోటి ఇప్పుడు డ్యామ్ రిపేర్ ఉంది. మరి శ్రీనివాసులు గారు రిపోర్టర్ చెప్పినట్టు 33 క్రెస్ట్ డ్యాములు వాస్తవంగా అది 1955లో మనం ఒకసారి తుంగభద్ర డ్యామ్ చరిత్ర చూసుకుంటే మద్రాస్ ప్రభుత్వము నిజాం ప్రభుత్వం డిస్కషన్ స్టార్ట్ చేసింది సమ్ టైమ్ ఇన్ 1940s మా ఇండిపెండెన్స్ రాకముందు. తర్వాత ప్రాజెక్టు ల్యాండ్ అయ్యేసరికి అది మన ప్రభుత్వాలు ఇండిపెండెన్స్ వచ్చాక ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన మేధస్సుతో ఆయన కట్టిన ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్టు. ఇంకా తుంగభద్ర డ్యామ్ గురించి గొప్పగా చెప్పాలంటే ఇండియాలో కేరళలో ఒక డ్యాము, ఈ ఒక డ్యామే సిమెంట్ వాడకుండా సేమ్ గచ్చు వీటితో కట్టిన ఒక పురాతనమైన ట్రెడిషనల్ కట్టడం ఉన్న డ్యామ్ అది. అది చాలా గొప్ప డ్యామ్ మనకు. అట్లాంటి డ్యామ్ మీద అంత 30-40 టన్నులతో ఉన్న 33 గేట్లను అది 45-50 ఇయర్స్ కూడా లైఫ్ లేనిది మరి ఇన్ని రోజులు అది లాగింది. డ్యామ్ ఒక లైఫ్ లైన్ కూడా పోయింది కాబట్టి లైఫ్ టైం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఫాస్ట్ గానే చేస్తున్నాం అన్నారు. ఇంకోటి మొన్న ఈ డ్యాముల రిపేర్ వల్ల కూడా జనవరి 10th నీళ్లు ఆపేశారు వాళ్ళు. ఎందుకంటే కిందికి రిపేర్ వర్క్ ఉండడం వల్ల. అందుకని కూడా మరి నీళ్లు 2వ పంటకు లేని పరిస్థితి. ఏదైనా గుండ్రేవుల ప్రాజెక్ట్ కట్టుకొని ఈ కెనాల్ సిస్టమ్ ప్రాపర్ గా స్ట్రెంగ్తెన్ చేసుకోగలిగితే అక్కడక్కడ కెనాల్ చుట్టూ మేము మొన్న ఒక చిన్న ఫీల్డ్ ట్రిప్ వేసినామమ్మ నాలెడ్జ్ కోసం అని ఎమ్గనూరు వరకు పోయి వచ్చాము. అక్కడ అంతా ఈ గుర్రపు డెక్క అనేసి ఒక చిన్న వాటర్ చిన్న ట్యాంక్స్ ఉంటాయి. అంటే వాటర్ ఎల్ఎల్సిలోనే వచ్చి ఒక చోట స్టోరేజ్ చేసుకొని మళ్ళీ వదులుతుంది అన్నమాట. సగం వాటర్ గుర్రపు డెక్కతోనే అక్కడ చెరువంతా నిండిపోయింది. మరి నీళ్ళు ఎక్కడ స్టోరేజ్ చేసుకుంటాం? ఆ సిలిటేషన్ మెయింటెనెన్స్ ఎట్లా? కెనాల్ మొత్తం విపరీతమైన చెట్లు, ముళ్ళ కంపలు, మట్టి కుప్పలు ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి. కర్నూలుకి వచ్చేసరికి 750 క్యూసెక్లు ఉన్నప్పుడు కింద గ్రాడ్యువల్ గా స్లోగా తగ్గుకుంటూ కేబీసీకి వచ్చేసరికి 400 క్యూసెక్లే వస్తుంది. ఆ నుంచి 50 కిలోమీటర్స్ కర్నూలు మొత్తం పారుకుంటూ ఇక్కడ ఉన్న వకిరవాగులో కలుస్తుంది జనరల్ గా. మరి ఇంత సిల్టేషన్ ఇంత ఉన్నప్పుడు మరి 750 కాడ 500 వస్తుంది, 400 కాడ 200 వస్తుంది. అట్లా వచ్చినప్పుడు మనం చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఎట్లా ఇవ్వగలుగుతాము? కాబట్టి ఇరిగేషన్ ఇంజనీర్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మెయింటెనెన్స్ కొంచెం బాగా చూసుకుంటే రైతులకు అంటే హర్ష గారు, కర్నూలు జిల్లా కంటే కూడా పై ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలపై మీ సమాధానం ఏంటి? ఏ పైన అంటామా? అంటే నంద్యాల జిల్లా అట్లా అంటారా? అంతే కదమ్మా. ఇప్పుడు వరదలు ఉన్నప్పుడు మాకు పట్టుకుండే ట్యాంకే లేకపోయాయి కదా. ఇప్పుడు తుంగభద్ర లాంటి ట్యాంకులో చెంబులానే సుంకేసుల డ్యామ్ లో చెంబు ట్యాంక్ లో నుంచి ఒక చెంబు నీళ్ళు ఎంత స్టోరేజ్ చేసుకుంటారు? తర్వాత ఇన్ఎవిటబుల్ ఖచ్చితంగా బై ఫోర్స్ వీ నీడ్ టు రిలీజ్ టు ద డౌన్ స్ట్రీమ్. అది శ్రీశైలం డ్యామ్ పోతుంది. అక్కడ నుంచి మరి పోతిరెడ్డిపాడు నుంచి మరి ఎస్ఆర్బిసి, ఎస్ఆర్ఎంసి అండ్ హెచ్ఎన్ఎస్ఎస్ కాదు జిఎన్ఎస్ఎస్ తెలుగుగంగ ప్రాజెక్టు వీటి ద్వారా పోతుంది. అక్కడే మరి కేసీ కెనాల్ కూడా అక్కడి నుంచి కూడా కొంచెం నీళ్లు డైవర్ట్ చేసుకుంటారు. ఏదైనా గుండ్రేవుల ప్రాజెక్టు కడితే మాత్రం అందరికీ ప్రాపర్ స్టోరేజ్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా అది హెల్ప్ అవుతుంది. కేసీ కెనాల్ కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో మన గుండ్రేవుల నుంచి కిందికి వదిలితే మన సుంకేశ్వర బ్యారేజ్ నుంచి కేసీ కెనాల్ కు సఫిషియెంట్ వాటర్ కూడా పోతుంది. ఎల్ఎల్సి కూడా సరిపడా నీళ్ళు వస్తాయి. అంటే కర్నూలు జిల్లాలో పూర్తి స్థాయిలో నీటిని వినియోగానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా చర్యలు ఉన్నాయంటారా? గుండ్రేవుల ప్రాజెక్ట్ అమ్మా. గుండ్రేవుల ప్రాజెక్ట్ ఏంటంటే మనం ఇప్పుడు సింపుల్ భాషలో చెప్పాలంటే తుంగభద్ర లాంటి ట్యాంకు నుంచి వదిలితే చెంబు లాంటి సుంకేసుల బ్యారేజ్ ఎంత చిన్నది. ఇప్పుడు ట్యాంక్ ఉన్నప్పుడు కనీసం ఒక 4 బిందెల లాంటి గుండ్రేవుల ప్రాజెక్ట్ ఉంటే బిందెలో నీళ్లు పట్టుకుంటాము, అవసరం ఉన్నప్పుడు చెంబులోకి వదిలి కిందికి వదులుకుంటాం. ఇప్పుడు మనకు డైరెక్ట్ ఏ బిందెలు లేక ఏం లేక డైరెక్ట్ చెంబులు వేస్తే చెంబు ఎంత కాపాడుకుంటుంది? వెరీ లిమిటెడ్ వాటర్, తర్వాత కిందికి వదులుకోవాల్సిందే. ఇదే బిందె లాంటి గుండ్రేవుల ప్రాజెక్టు కట్టుకుంటే మనకు తెలంగాణ ఎందుకంటే తుంగభద్రకు లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్తోనే మనం కట్టుకోవాలా. వాళ్ళు కూడా సబ్మర్జ్ అవుతుంది వాళ్ళ విలేజెస్ కొన్ని మండలాల్లో. కాబట్టి వాళ్ళు విలేజెస్ సబ్మర్జ్ అయితే వాళ్ళు వాటర్ కూడా మనతో పాటు ఎక్కువే తీసుకుంటారు. ఏదైనా గుండ్రేవుల ప్రాజెక్టు కట్టుకుంటే నీళ్లు సఫిషియెంట్ గా రాయలసీమకు పుష్కలంగా మా కర్నూలు జిల్లాలోనే ఎట్లయితే కర్నూలు గేట్వే ఫర్ రాయలసీమ అని కర్నూలు అంటారు, వాటర్ పరంగా కూడా గేట్వే కర్నూలు రాయలసీమకు. సో గుండ్రేవుల ద్వారా మేము పుష్కలంగా కిందికి వాటర్ ఇవ్వచ్చు. గుండ్రేవుల ప్రాజెక్టే ప్రత్యామ్నాయం. అదే లైఫ్ లైన్ ప్రాజెక్ట్ ఫర్ కర్నూలు అండ్ రాయలసీమ.
మనమేం కొత్తగా అడుగుతుంది కాదు, 20 ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్. 2013లో జీవో ఇచ్చి ఈ ప్రాజెక్టు వరకు ఇనిషియేట్ చేయడానికి మరి ఆర్వి కన్స్ట్రక్షన్స్ వాళ్ళకు అప్పుడు దాదాపు ₹1 కోటి, లెస్ దాన్ ₹1 crore వాళ్ళకు అలొకేట్ చేశారు. తర్వాత మరి 2016-17 టైంలో మరి చిన్న మార్కింగ్స్ కూడా సర్వే రూపంలో చేసి గుండ్రేల విలేజ్ ఆ సరౌండింగ్స్ లో గవర్నమెంట్ మార్కింగ్ కూడా చేశారు. 2019లో మరి ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో కోడుమూరులోనే అప్పుడు జీవో 150 అనుకుంటా రిలీజ్ చేసి మరి అప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అక్కడున్న మాకున్న ఇక్కడ పెద్ద నాయకుడు టీడీపీలో జాయిన్ అయ్యే టైంలో వాళ్ళు ఫౌండేషన్ కూడా చేశారు కదా, ఫౌండేషన్ ఇచ్చారు, బడ్జెట్ ఇచ్చారు, జీవో పాస్ చేశారు ఇప్పుడున్న గవర్నమెంటే. సో వాళ్ళు ఆల్రెడీ ప్రామిస్ చేసిందే, ఎప్పటి నుంచో నానుతున్నదే. దీన్ని గాన గుండ్రేలో కట్టుకుంటే అగైన్ ఇట్స్ ఏ లైఫ్ లైన్ ప్రాజెక్ట్ ఫర్ కర్నూలు అండ్ రాయలసీమ, గేట్ వే ఫర్ వాటర్ త్రూ కర్నూలు అన్నమాట. కాబట్టి గుండ్రేల ప్రాజెక్టే ప్రత్యామ్నాయం, దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ అనేది మా పూర్తి విశ్వాసం, నమ్మకం. ఎస్, హర్ష గారు Experts చెప్పిందే కదా. మనతో పాటు డిబేట్ లో జాయిన్ అవడానికి భాషా గారు సాగునీటి రంగ నిపుణులు, అనంతపురం జిల్లా, ఆయన కూడా జాయిన్ అయ్యారండి. మాట్లాడదాం. నమస్తే సార్. భాషా గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. సార్, తుంగభద్ర డ్యామ్ వద్ద కొత్తగా 60 కోట్లతో గేట్ల నిర్మాణం జరుగుతుంది. అనుకున్న విధంగా వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పనులు పూర్తవుతాయంటారా? ఇప్పుడు పూర్తి కావాలని కోరుకుంటాము. బహుశా ఎందుకంటే 2 రాష్ట్రాలు, కర్ణాటక రాష్ట్రము తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి అవుతుందని నేను నమ్ముతా ఉన్నా. ఓకే. ఎస్, అయితే అనంతపురం జిల్లాలో తుంగభద్ర హై లెవెల్ కెనాల్ కింద పూర్తి స్థాయి ఆయకట్టు భూములకు సాగునీరు అందకపోవడానికి కారణాలు ఏంటంటారు? ఒకటి ఏంటంటే రిజర్వాయర్లో పూడిక వల్ల బాగా నీళ్లు తగ్గిపోతా ఉన్నాయి. 1,45,000 ఎకరాలకు రావాల్సిన నీళ్లు 80,000 90,000 కంటే సాగు కావడం లేదు. ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే కాలువలు బలహీనంగా ఉన్నాయి. నీళ్లు వస్తానే కాలువలు తెగిపోతా ఉన్నాయి. ఇంతవరకు మరమ్మతు చేయలేదు. కర్ణాటక రాష్ట్రం మాత్రము తన పరిధిలో ఉన్నటువంటి 105 కిలోమీటర్లు వాళ్ళు దాన్ని ఏది గట్టిపరిచినారు. కానీ 86 కిలోమీటర్లు మన ఏపీలో ఉంటుంది, అంటే మా జిల్లాలో. దీనికి ఇంతవరకు లైనింగ్ పూర్తి చేయలే. 2009 నుంచి స్టార్ట్ చేసినారు, ఇంతవరకు పూర్తి కాలేదు. అది పెద్ద ట్రాజెడీ మాకు అది. అదొకటి. ఇంకొక కారణం ఏమంటే మా జిల్లాలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ. దాదాపు 10 TMCల నీళ్లు డ్రింకింగ్ వాటర్ కోసమే దాన్ని వాడుతూ ఉన్నారు. అందుకని దాదాపు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే HLC కాలువ ద్వారా ఆయకట్టు సాగులోకి వస్తూ ఉంది. అంటే హై లెవెల్ కెనాల్ లైనింగ్ చేపట్టకపోవడంతో పూర్తిగా చివరి ఆయకట్టుకు భూముల రైతుల పరిస్థితి అయితే ఏ విధంగా ఉందంటారు? రైతులు చివరి ఆయకట్టులో ఎప్పుడు నీళ్లు పోలే. గడిచిన ఒక 15 సంవత్సరాలు 20 ఏళ్ళ నుంచి కూడా చివరి ఆయకట్టు ఇంతవరకు ఒక చుక్క నీళ్లు రాలేదు. ఉదాహరణకు స్టేజీ 2 ద్వారా యాడికి కెనాల్ సిస్టంలో 50,000 ఎకరాలకు నీళ్లు బాధించాల. ఇంతవరకు కాలువలు కూడా పూర్తి చేయలేదు అక్కడ. అదొకటి. రెండవది ఇంకోటి అంటే ఈ లైనింగ్ చేయకపోవడం వల్ల నీళ్లు వదిలితే ఎక్కడికక్కడ తెగిపోతా ఉన్నాయి కాలువలు పిల్ల కాలువల మరమ్మత్తు కానీ లేదా కాలువల్ని ఆధునికీకరణ చేయకపోవడం వల్ల ఏర్పడినటువంటి సమస్య అది ఒకటి. రెండవది ఇంకోటి అంటే లాస్ట్ ఇయర్ బాగా వర్షాలు వచ్చినాయి, రిజర్వాయర్లోకి అదనంగా నీళ్లు వచ్చినాయని చెప్పని మేము నీళ్లు వదులుతాం తీసుకోమని చెప్పారు వాళ్ళు, బోర్డు వాళ్ళు అనంతపురం జిల్లాకు. అయ్యా మా చేత కాదు, మేము నీళ్లు తీసుకోలేము, మేము ఎక్కడ పెట్టుకోలేము అని చెప్పని వాళ్ళు తీసుకోలేదు నీళ్లు. అంటే అటువంటి ఒక పరిస్థితి ఒకటి అనంతపురం జిల్లాలో దాపురించి ఉంది. గడచిన 10-15 సంవత్సరాల నుంచి కాలువల పట్ల కానీ లేదా ఏది కానీ ఏమాత్రం ఏ ప్రభుత్వమైనా సరే శ్రద్ధ పెట్టడం లేదు, మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది అంటే HLC LBC కాలువల ద్వారా వచ్చే నీరు అంటే చివరి ఆయకట్టు రైతుకు చేరుతుందా లేదంటే మధ్యలోనే మాయమవుతుందంటారా? మాయం కావడం కాదు, నీళ్లు తక్కువ వస్తూ ఉన్నాయి. మా జిల్లాకు వచ్చే నీళ్ళే 20.7 TMCలు మా జిల్లాకు మాత్రమే వస్తాయి అలొకేషన్.
అందులో 10 టీఎంసీల వరకు డ్రింకింగ్ వాటర్ సరిపోతా ఉంది. మిగతా అంతా అక్కడ కాలువల్లో కొంచెం రైతులు ఎక్కువగా వాడుకోవడము, లేదా ఒక ఏదో జలచౌర్యం చేయడం, ఇవన్నీ అనేక కారణాలు ఉంటాయి. అంటే నీటి పంపిణీలో అనంతపురం జిల్లాకు అన్యాయం జరుగుతుందన్న ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అనంతపురం కాదు, 100%, 100కు 200% కరెక్ట్ అవుతుంది. అనంతపురం జిల్లాలో హెచ్ఎల్సి కాలువ కింద 1,45,000 ఎకరాలకు నీళ్లు రావాల్స్తే ఇంతవరకు కూడా 70,000 నుంచి 80,000-90,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఖరీఫ్లో అందిస్తా ఉన్నారు. రబీలో అయితే అసలు నీళ్లే రావడం లేదు. రైతులందరూ హోప్స్ వదిలేసినారు. చివరి ఆయకట్టులో ఉండే వాళ్ళంతా హోప్స్ వదిలేసినారు. ఎవరైతే ప్రధాన కాలువ ద్వారా అంటే దగ్గరగా కర్ణాటక బార్డర్ నుంచి ఏపీ బార్డర్లో ఉన్నటువంటి గ్రామాలకు మాత్రమే నీళ్లు వస్తూ ఉన్నాయి. అంటే డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందన్న విషయం తెలిసినా కూడా ఎందుకు పూర్తి స్థాయిలో జరగట్లేదంటారు? సాధ్యం కాదండి. డీసిల్టింగ్ చేయడానికి కర్ణాటక రాష్ట్రం కానీ వాళ్ళు చాలా ప్రయత్నాలే చేసినారు. అది వాస్తవానికి డీసిల్టింగ్ అయ్యే ఖర్చు కంటే కూడా ఒక కొత్త రిజర్వాయర్ కట్టచ్చు. దానికి సాంకేతిక కారణాలు చాలా ఉన్నాయి. ఆ డీసిల్టింగ్ అనేది సాధ్యం కాదు. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే అదనంగా మరొక రిజర్వాయర్ కట్టుకోవడమే దానికి ఒక సరి అయినటువంటి ఒక ప్రత్యామ్నాయం. అంటే తుంగభద్ర నీరు రాజకీయం చూసుకున్నట్లయితే కూడా అది రాజకీయ ఆయుధంగా మారిందంటారా? ఓన్లీ ఎన్నికల సమయంలోనే హామీలు అని అంటారా? ఏమి హామీలు ఏమి ఇవ్వడం లేదు. అది ఎన్నికల ఆయుధంగా కూడా మారడం లేదు. ఎన్నికల్లో కూడా దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. అంతా వదిలేసినారు. వాళ్ళు కూడా హోప్స్ వదిలేసినారు. ఇక్కడ రైతులు హోప్స్ వదిలేసినారు. ఒక డీసిల్టేషన్ కు సరే, మీరు ఆ పాయింట్ లో ఒక కంటిన్యూషన్ చేస్తాను. డీసిల్టేషన్కి ఏంటంటే చాలా మంది నిపుణులు చెప్పింది ఏమంటే ఆ సిల్టేషన్ చేయడం తీసుకొని ఎక్కడ వేయాలనేది సమస్య. ఎక్కడ వేయాలనుకున్న కొన్ని వేల ఎకరాల భూభాగం దానికి అవసరం అవుతుంది అది సిల్ట్ వేయడానికి. దీనికి సంబంధించి ఆ సిల్ట్ ఆ భూభాగాన్ని మళ్ళీ వాళ్ళు దాన్ని ఏమంటారు, మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ తీసుకోవాలి రైతుల నుంచి. అది సాధ్యం కాని పనేది. సో ఈ టెక్నికల్ కారణాల వల్ల డీసిల్టేషన్ సాధ్యం కాదు. కర్ణాటక ఏమంటా ఉంటుందంటే అది మళ్ళాగా ఇంకొక రిజర్వాయర్ కట్టుకుందామని చెప్పని అడుగుతా ఉంటే ఈ రాష్ట్రాల మన ఆంధ్రప్రదేశ్ కానీ లేదా తెలంగాణ కానీ వీళ్ళు ఎవరు ఒప్పుకోవడం లేదు. బహుశా అదే నాకు తెలిసి అదే పరిష్కారం ఏంటంటే ఇంక మరొక రిజర్వాయర్ కట్టుకోవడమే పరిష్కారం. అంటే కాలువల మరమ్మతులకి కూడా నిధులు వచ్చాయని చెబుతున్నారు. ఆ నిధులతో ఆ మరమ్మతులు జరుగుతున్నాయా? లేదు, కాలువల మరమ్మతులకు నిధులు అనేది చాలా తక్కువగా వస్తూ ఉంటే ఈ కాంట్రాక్టర్లు తర్వాత వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి ఏదైతే కొంచెం డబ్బులు వచ్చేవి ఉంటాయి అవి మాత్రమే చేస్తూ ఉన్నారు. మీరు అర్త్ వర్క్ అవన్నీ వదిలేస్తూ ఉన్నారు. దాంతో ఏమైతుంది, చేసిన పనిలో ఎక్కడైతే కాలువలు పూడిక తీసినారో మళ్ళీ పూడిక వస్తూ ఉంది. మళ్ళీ వర్షాల వల్ల కావచ్చు లేదా పశువులు తొక్కడం వల్ల కావచ్చు మళ్ళీ పూడిపోతూ ఉన్నాయి. అదొక కారణం. ఇంకోటి అంటే చాలా చోట్ల గడ్డి అనేక చెట్లు కాలువల్లో మొలిచి ఉన్నాయి. కనీసం నీళ్లు వచ్చే ముందరగా ఆ కాలువల్ని మళ్ళీ రిపేర్ చేసి అవన్నీ గడ్డి గాదమో ఏదైతే ఉందో దానితో తొలగించాలనే అభిప్రాయం కూడా ఈ ప్రభుత్వాలకు లేదు. అంటే అనంతపురం జిల్లాకైతే మీరు అందాక అన్నారు ఎన్నికల హామీలు కూడా ఇవ్వట్లేదు అని చెప్పి. అంటే ఎందుకు నీటి హక్కులపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ఎందుకు తీసుకోవట్లేదు అంటారు? ఎందుకు తీసుకోవడం లేదంటే ప్రభుత్వం తప్పు కాబట్టి. ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడము లేదా నీటిని ఫెసిలిటేట్ చేసుకోవడము, ఆ వచ్చే కాలువల్ని భద్రంగా నీళ్లను రైతులకు చేర్చే బాధ్యత ప్రభుత్వాలది. వాళ్ళవి చేయడం లేదు. ఈ కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు అంతా అధికారులు అంతా కుమ్మక్కైపోయి వాటి పని సక్రమంగా చేయడం లేదు. ఉదాహరణకు 2009లో ఈ 86 కిలోమీటర్ల మన భూభాగంలో ఉన్నటువంటి లైనింగ్ కోసం పనులు ప్రారంభించినారు 2009లో. ఇప్పుడు దాదాపు 17 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ లైనింగ్ పని పూర్తి కాలేదు ఇంకా.
అంటే ఎందుకు అక్కడ ప్రజలు అడగట్లేదా అక్కడ అధికారులను కానీ ప్రజాప్రతినిధులను కానీ? అడుగుతూ ఉన్నా కూడా ఎవరు అదుగో ఇదిగో అని కాలహరణం చేస్తా ఉన్నారు కానీ ఎవరు సక్రమంగా చేయడం లేదు. ఎస్ హర్ష గారు, ప్రతి ఎన్నికల సమయంలో కూడా చూసుకున్నట్లయితే తుంగభద్ర ప్రాజెక్టు పేరు వినిపిస్తుందా అంటే, కానీ ఎన్నికల తర్వాత చేయట్లేదంటారా? ఇక్కడ కూడా అసలు అలాంటి హామీలే లేవంటారా? ఈసారి ఏం బలంగా చెప్పలేదమ్మా. వాళ్ళకు అలవాటైంది, మా ప్రజలు కూడా వదిలేసినారు. ఇప్పుడు మన ఎలక్షన్ లో కూడా వాళ్ళు ఇప్పుడున్న గవర్నమెంట్ సూపర్ 6 అనింది. పోయిన గవర్నమెంట్ అయితే ఇఫ్ ఐ రికలెక్ట్ 2019 నుంచి 24 ఉన్న వైసీపీ గవర్నమెంట్ ఇది మా గుండ్రేల ప్రాజెక్ట్ అయితే ప్రధాన ప్రాజెక్టు కింద కన్సిడర్ చేస్తాము, ఇమ్మీడియట్ గా చేస్తామని ప్రామిస్ చేశారు. అంతకుముందు 14-19లో మరి చివరి ఎలక్షన్ చివరి టైంలో లైక్ ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో 2019లోనే ఆ ప్రాంతానికి వచ్చే శంకుస్థాపన చేసి మరి బడ్జెట్ ఇచ్చి జీవో ఇచ్చి అన్ని చేసి ప్రామిస్ చేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ మేము ఇది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేస్తామన్నారు. జస్ట్ వాళ్ళు చేసింది ఏంటంటే ఒక లెటర్ రాసి గుండ్రేల ప్రాజెక్టు మరి 20-40 టీఎంసీకి ఏమన్నా అప్గ్రేడ్ చేస్తే లేకపోతే ఏమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా ఏందనేసి ఒక చిన్న రిపోర్ట్ అడిగారు. అంతకు మించి అది ముందుకు పోయింది ఏం లేదు. తర్వాత భాషా సార్ గారు మరి ఇరిగేషన్ సార్ ఇందాక చెప్పారు కదా, ఆ డీసిల్టేషన్ చేయాలంటే సార్ అన్నట్టు అది ల్యాండ్ అక్విజిషన్ కు అక్కడి షిఫ్టింగ్ చేయడానికి ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఈ ప్లేసు వీటన్నిటికి లెక్క వేసుకుంటే ఒక 30 టీఎంసీలతోనో 33 టీఎంసీలతోనో కర్ణాటక ప్రభుత్వం మరి ప్రపోజల్తో వచ్చింది. దాంతోపాటు రాయచూర్ దగ్గర కూడా 3 టీఎంసీతో కూడా ఒకటి వాళ్ళు ఏదో డ్యామ్ కట్టుకోవాలనేసి వాళ్ళ ప్రపోజల్. వాస్తవంగా తుంగభద్ర డ్యామ్ ఈ రోజు ఎక్స్ట్రా వాటర్ వచ్చి కర్ణాటక వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే టీబీ డ్యామ్ ఇంజనీర్లను కూడా కొడతారమ్మా. నీళ్లు ఎల్ఎల్సికి హెచ్ఎల్సి గానీ వదిలితే వాళ్ళు అంత వాటర్ మీద అంత ఖచ్చితంగా ఉంటారు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. చాలా మంది ఇంజనీర్లు కూడా ఆ లైన్ ఎమ్మడి పోయి ఏదన్నా నీళ్లు వదలడానికి పోతే కొడుతున్నారు అనేసి కూడా మాకు చాలా మంది ఆఫ్లైన్ చెప్పారు యాక్చువల్గా. సరే వాళ్ళు మళ్ళా ఇంకో 30 టీఎంసీలతోన వాళ్ళు డ్యామ్ కట్టుకుంటే ఆ 30 టీఎంసీలు దాటి 105 టీఎంసీ ఉన్న అంటే యాక్చువల్గా 135-133 డ్యామ్ కెపాసిటీ అయితే ఇప్పుడు 100కి వచ్చేసింది. అది దాటొచ్చి కిందికి వచ్చేసినాయనుకో ఇంకా మనకు నీళ్ళు ఏం రావు. అందుకే ఆ 30 టీఎంసీ నీళ్ళతో అదేదో కట్టేదేదో ఇక్కడ గుండ్రేవులో గాన కట్టుకుంటే ఇక్కడ నుంచి మా అనంతపూర్ కూడా ఎల్ఎల్సి హెచ్ఎన్ఎస్ఎస్ తర్వాత వీటి ద్వారా అనంతపూర్కు నీళ్ళు ఇవ్వచ్చు, కంప్లీట్ రాయలసీమకు కూడా గుండ్రేవుల ప్రాజెక్ట్ ద్వారా కట్టచ్చు. సో మా అభిప్రాయం అయితే అదే. మరి దీనికి పరిష్కారం ఏంటంటారు? అంటే ఇప్పుడు అటు సైడ్ అధికారులని కూడా కర్ణాటక నుంచి కూడా వచ్చేవి దానికి కూడా వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అని అంటున్నారు కదా. అంటే ఏ ప్రాజెక్ట్ గురించి అమ్మా మీరు అడిగేది? ఇప్పుడు మీరు నీళ్లు కర్ణాటక వాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు. ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా హెచ్సిఎల్ గురించి, హెచ్ఎల్సిని ఎల్బిసి దాని గురించి కూడా నీరు హెచ్ఎస్ అయినా ఎల్ఎల్సి అయినా తుంగభద్ర డ్యామ్ నుంచే రావాలమ్మా. రైట్ సైడ్ 2 పాయలు ఉంటాయి. ఒక కెనాల్ వచ్చి హెచ్ఎల్సి, అది విచ్ విల్ గో టు ద అనంతపూర్. ద అదర్ వన్ ఎల్ఎల్సి విచ్ ఇస్ కంప్లీట్లీ ఫర్ కర్నూలు జిల్లా. ఇంకోటి లెఫ్ట్ సైడ్ ఉంది, అది రాయచూర్ అటువైపు కర్ణాటకలో వెళ్తుంది. సో నేనేమంటా అంటే డ్యాము 33 టీఎంసీతో వాళ్ళు ఎక్స్ట్రా అక్కడ పైన ఇంకో చోట తుంగభద్ర డ్యామ్ మీద వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు కట్టుకుంటారు. మనం ఆపుతామన్నా మన వాళ్ళు కొట్లాడేదానికి సరిపోదు. వాళ్ళు చాలా ఎందుకు అంటే అక్కడ రైతులు కూడా అట్లా గట్టిగా ఉన్నారనేది నేను ఇచ్చిన ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎల్ఎల్సికో హెచ్ఎల్సికో తుంగభద్ర డ్యామ్ ఇంజనీర్లు అక్కడ పోతే కర్ణాటక వాళ్ళు అడ్డం పడి వాళ్ళను కొట్టడము పిచ్చి బూతులు తిరుగుతున్నారని మాకు ఇరిగేషన్ ఇంజనీర్లు ఆఫ్లైన్ చెప్పారు. మాకు ఇట్లా పెద్దవాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు మేము ఇట్లా ఇబ్బంది పడినామని కూడా చెప్పినారు. అంటే అక్కడ రైతులు అంత గట్టిగా ఉంటారు, నీళ్ల కోసం పోరాడడానికి అట్లుంటారు. మా రైతులకు మా నాయకులకు అంత మరి మోటివేషన్ లేదో ఏమో మాకు తెలియదు, కానీ ఇది మా నాయకుల తప్పిదమే సింపుల్ భాషలో చెప్పాలంటే. గుండ్రేల ప్రాజెక్ట్ కట్టుకుంటే ఇప్పటికి ఎల్ఎల్సి తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్ కు నీళ్ళు ఇచ్చుకుంటా మా నుంచి మరి అనంతపూర్ జిల్లాకు పోతుంది, గుంటకల్లు గుత్తిపై నుంచి అట్లా రాయలసీమ కంప్లీట్ గా కడప అన్నిటికి కూడా నీళ్ళు వస్తాయి కదా. భాషా గారు, ఒకటి ఏంటంటే నవలి దగ్గర వాళ్ళు 30-32 టీఎంసీలతో కట్టాలనుకున్నారు, కానీ వాళ్ళు మాత్రమే కట్టాలని కాదు. అది మొత్తంగా ఇక్కడ దిగువన ఉన్నటువంటి ఏపీ మన తెలంగాణ వాళ్ళ యొక్క సహకారంతోనే అది కట్టాలని చెప్పని వాళ్ళ ప్రపోజల్.
దానికి వీళ్ళు ఏంటంటే బహుశా నాకు దృష్టిలో అది సమంజసమైందే వాళ్ళ కర్ణాటక వాళ్ళ యొక్క ప్రపోజల్. అయితే దానికి డబ్బులు వీళ్ళు కూడా వేసుకోవాలి కదా, బడ్జెట్ వేసుకోవాలి కదా. ఆ బడ్జెట్ వీళ్ళ దగ్గర కేటాయింపులు లేక వీళ్ళు అనేక రకాలుగా లేదు వాళ్ళు తీసుకుపోతారు వీళ్ళు తీసుకుపోతారని మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మాకు ఒకసారి మేము ఆ బోర్డు సెక్రటరీని కలిసినాం. మేము ఇక్కడున్న ఎంపీ తోటి మిగతా కొద్ది మంది తోటి పోయి కలిస్తే వాళ్ళు చెప్పింది ఏమంటే, ఇందాక మన మిత్రుడు హర్ష చెప్పినట్టు, మీరు అసలు మన రాయలసీమకు సంబంధించిన వాళ్ళు ఎవరే కానీ రాజకీయ నాయకులు కనీసం మా దగ్గరికి కూడా రారు, వాళ్ళు ఏమిటి వారి పరిస్థితుల్లో మాట్లాడడం లేదు. అదే కర్ణాటక వాళ్ళైతే అసలు రైతుల దగ్గర నుంచి రైతు సంఘాల దగ్గర నుంచి అందరూ కూడా వస్తారని చెప్పని ఆ బోర్డు సెక్రటరీ చెప్పాడు ఈ మాట. సరే అది పక్కన పెట్టండి. తర్వాత మరొక విషయం ఏంటంటే, ఎక్కడైనా సరే నీళ్లు వచ్చిన చోట ప్రతి రైతు కూడా అక్రమంగా కూడా తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. ఇది కర్ణాటక అని కాదు, లేదా అనంతపురం అని కాదు, కర్నూలు అని కాదు, ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. అయితే ఇక్కడ ప్రభుత్వం వాటిని రెగ్యులేట్ చేసుకోవాలా, ఎవరికి నిలువరించాలా, ఏం చేయాలా అని చెప్పనేది. కానీ ప్రభుత్వం యొక్క కంట్రోల్ లేకుండా, వాళ్ళ రెగ్యులేషన్ లేకపోతే రైతుల మధ్య తగాదాలు ఏర్పడతాయి. రైతులు కొట్లాడుకుంటారో సాధ్యం కాని విషయం అది. మరొక విషయం ఏంటంటే, ఒక 7 సంవత్సరాల క్రితం హంద్రీనీవాకు మొదటిసారిగా మాకు నీళ్లు ఇచ్చినప్పుడు చెరువులు బాధించినారు, చెరువులు నింపినారు. ఆ చెరువులు నింపడంలో దాదాపు చెరువులు నింపడానికి ఆ చెరువుల కోసం రైతులు చందాలు వేసుకొని ఇరిగేషన్ వాళ్లకు డబ్బులు లంచాలు ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో అంటే ఇక్కడ ఏంటంటే, అక్రమంగా నీటి వాడకందారులకు వాటి అన్నిటికీ కూడా అధికారులు పూర్తిగా సహకరిస్తా ఉన్నారు. ఇక్కడ చెప్తా ఉంది, ఇక్కడ దోపిడీ, ఇక్కడ సంబంధించి చేతగానితనము ఇవన్నీ ఉంది. తర్వాత రాజకీయ నాయకులు కూడా ఆయన హర్ష గారు చెప్పినట్టు కర్నూలు జిల్లా వాళ్ళు కానీ అనంతపురం జిల్లా వాళ్ళు కానీ రాయలసీమకు సంబంధించినటువంటి నాయకులు ఎవ్వరూ కూడా అన్యాయాన్ని బోర్డులో ప్రశ్నించడం కానీ లేదా బోర్డు అటెండ్ కావడం కానీ జరగడం లేదు. వాస్తవానికి ఈ ప్రజాప్రతినిధులు ఎన్నికైనటువంటి వాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బోర్డు మీటింగ్లకు అటెండ్ కావాలి. వాళ్ళు కావడం లేదు. వాళ్ళు ఎక్కడ పోతామన్నారని చెప్పంటే, సెక్రటరీ గారు చెప్పినట్టు కాంట్రాక్టుల కోసం, వీళ్లకు కాంట్రాక్టులో లేదా వాళ్ళకు కావలసిన వాళ్ళకు కాంట్రాక్టుల కోసమే ఆ బోర్డు దగ్గర మాత్రం పోతాను తప్ప నీళ్ల కోసము లేదా న్యాయబద్ధమైనటువంటి వాటా కోసం మాత్రం పోవడం లేదని చెప్పని ఆ సెక్రటరీ గారు మాకు ఇన్ఫార్మల్ మీటింగ్ లో మాకు ఈ విషయాలు చెప్పారు. మేము కూడా అదే అనుకుంటున్నాం, అది విషయం వేరు, ఇది జరుగుతూ ఉందని. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాకు తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా ఎంత ఆయకట్టుకు హామీ ఇచ్చారు, అంటే ఇప్పటివరకు ఎంతవరకు అమలైందంటారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, తుంగభద్ర హై లెవెల్ కెనాల్ ద్వారా అనంతపురం జిల్లాకు మాత్రమే 1,45,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల. అది గడిచిన 20-25 సంవత్సరాల నుంచి 70,000 ఎకరాలు లేదా 90,000 ఎకరాలు ఈ మధ్యలోనే కొట్లాడుతాం తప్ప అంతకు మించి నీళ్లు రావడం లేదు రైతుకు. చివరి ఆయకట్టు ఎవరైతే ఉన్నారో దూర ప్రాంతాల్లో ఆయకట్టు ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఒక చుక్క నీరు ఏ సందర్భంలో కూడా రాలేదు. కాలువలన్నీ బూడిపోయినాయి, ఆయకట్టు చెడిపేసుకున్నారు. వాళ్ళకి అసలు ఆ నీళ్లు పేర్లు రికార్డులో మాత్రమే ఆ గ్రామాలకు నీళ్లు జరుగుతాయని చెప్పి ఉంది తప్ప ఆ గ్రామాల వాళ్ళు ఎప్పుడు కూడా నీటి ముఖం చూడలేదు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కూడా మొత్తం 33 గేట్లు కూడా మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని నిర్ణయం తీసుకుంటుంది. మే నెలాఖరికల్లా పూర్తి చేయాలని కూడా అనుకుంటున్నారు. అంటే ఈ పనులు పూర్తయినా కూడా ఎటువంటి లాభం లేదంటారా? అట్లని కాదు, పనులు పూర్తి కావడానికి తర్వాత నీటిపారుదల అంశానికి సంబంధం లేదు. గేట్లు అన్నది కేవలం ఒక టెక్నికల్ గా వాళ్ళు మార్చాల్సిందే. అది గేట్ల యొక్క కాల పరిమితి దాని వయస్సు అయిపోయింది, మార్చాలి, తప్పనిసరిగా మార్చాలి, లేకపోతే పెద్ద నష్టం జరుగుతుంది. అది చాలా అత్యంత అవసరమైనటువంటి ప్రక్రియ గేట్లు మార్చడం అన్నది. అయితే దానికి నీటికి సంబంధం లేదు. నీళ్లు ఇప్పుడు గేట్లు ఎత్తినా ఎత్తకపోయినా, గేట్లు మార్చినా మార్చకపోయినా ఇప్పుడు ఉన్నటువంటి నీటిపారుదల అన్యాయాలకు మాత్రం అదేం జవాబు కాదు. అంటే నీటి వివాదాల కారణంగా అనంతపురం రైతులు నష్టపోతున్నారంటారా?
నీటి వివాదాలు లేవండి ఇక్కడ, ఎవరు కొట్లాడుకోవడం లేదు, రావు అని అందరికి అర్థమైపోయినాయి నీళ్లు. అందరికీ అర్థమైపోయింది కాబట్టి ఇంకెవరు ఏం నీళ్లు రావు మాట్లాడలేదు. కాబట్టి ఎవరు కొట్లాడరమ్మా. ఏమి మాట్లాడడం లేదు. అందరూ ఒకటి మేము యూనిఫామ్ గా అనుకున్నది ఏంటంటే వీళ్ళు నీళ్ళు ఇస్తారు. మేము ఏదన్నా చిన్న గ్రామాలు చిన్న పోయి మేము చాలా నేను కొంచెం దీనిలో పనిచేస్తూ ఉంటాము. మీరు నీళ్లు రావడం లేదు కదా, మీ గ్రామానికి నీళ్లు రావాలా అని చెప్పిన రైతులు మేము అడిగినప్పుడు వాళ్ళు ఎప్పుడు రాలేదంటే అవి ఏం చేసినా రావు, ఎందుకు దాని మీద ఆశ వదిలేస్తామని చెప్పని మాట్లాడతారు. అంటే దీనికి పరిష్కారం లేదంటారా? దీనికి పరిష్కారం ఉంది అంటే ఒక పని చేసే ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వం దగ్గర ఒక నిర్ణయం ఉండాలి. తప్పనిసరిగా మేము వచ్చినటువంటి దీనికి నీళ్లు ప్రతి రైతుకు అందించాలి, మేము ఇచ్చినటువంటి లెక్క ప్రకారం అని చెప్పిన నిర్ణయం ఆ ప్రభుత్వాలకు ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. అయితే ఇప్పుడు ఈ రోజు ఎన్నికైతున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలకు కానీ వాళ్ళ ప్రయారిటీస్ ఇవి కాదు. వాళ్ళ ప్రయారిటీస్ అన్ని కూడా కాంట్రాక్టులు లేదా ఇంకేదైనా వ్యాపారాలు, ఇవి తప్ప వేరే వరకే లేదు. ఇది 20 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు మాత్రమే ఈ అవకాశం ఉన్నింది. వాళ్ళు నీళ్ల కోసం మాట్లాడేవాళ్ళు, నీళ్ల కోసం పైరవీలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరే కానీ పైరవీలు చేయడం లేదు, కానీ కనీసం ఎవరు చేయడం లేదు. అంటే హర్ష గారు, నార్మల్గా తుంగభద్ర నీటిపై కొన్ని గ్రామాలు ఆధారపడిన వారికి త్రాగునీటి సమస్యకు కూడా పరిష్కారం ఏంటంటారు? నీళ్లు కరెక్ట్ గా వదిలితే మరి ఇబ్బందులు రావు కదమ్మా. ఇప్పుడు మా ఎల్ఎల్సి కిందనే మరి 1.52 lakh ఎకర్స్ ఆయకట్టు, ఇది 16 మండలాలు మొత్తము, ప్లస్ దాదాపు 194 విలేజెస్కి ఇది డ్రింకింగ్ వాటర్ అన్నమాట. మరి వీటికి మరి ఇందాక సార్ అనంతపూర్ సార్ భాష సార్ కూడా అనంతపూర్ది ఇదే ఇష్యూ, అక్కడ కూడా అంతే, మాకు కూడా అంతే. 1.52 అంటే ఇక్కడ హార్డ్లీ 70,000-80,000 వరకు వస్తే అయిపోయింది. ముఖ్యంగా మేము ఇందాక అన్నట్టు కోడుమూరు, గూడూరు, తర్వాత ఈ సీబిల్గలు, ఇటువంటి చుట్టుపక్కల ఎంగనూరు, ఆ చుట్టుపక్కల అంతా కూడా డ్రింకింగ్ వాటర్ సమ్మర్ లో అయితే 3-4 రోజులు, వారం రోజులకు కూడా ఒకసారి వస్తుంది. అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లకు కేసులు ఎక్కువ, ఇంకా సమ్మర్ వస్తే నీళ్ల గురించే పోలీస్ కేసులు అయ్యేది అక్కడ. ఇందాక మీకు అన్నాను కదా, ఒక డబుల్ మర్డర్ కూడా అక్కడ ఎంగనూరు దగ్గర జరిగింది, ట్యాప్ దగ్గర నీళ్ల సమస్యనే. అంటే ఇక్కడ నీళ్ళు ఎంత అవసరమో మీరు చూడండి. ఇందాక ఇప్పుడు ఆయకట్టు ఉన్నా కూడా దారిమడి ఆ కెనాల్లో పోతున్నప్పుడు ఒకవైపు ఆయకట్టు ఉంటుంది, ఇంకోవైపు నాన్ ఆయకట్టు ఉంటుంది. వాళ్ళు మోటార్లు వేసుకొని నీళ్లు కొడతారు. ఇప్పుడు నీళ్లు వాళ్ళు మా కర్నూలు జిల్లాకు వచ్చేసరికి 750 క్యూసెక్కులతో కర్నూలు బార్డర్ దగ్గర నీళ్లు వదులుతారు, ఆ ఫ్లోటింగ్ వాటర్ అన్నమాట. ఆ పోయేటప్పుడు చివరి ఆయకట్టు పోయేసరికి నథింగ్, వాళ్ళకి దొరకదు నీళ్లు. ఏమైతుంది, ఒకటే ఎవాపరేషన్, రెండు అబ్జర్వేషన్ తర్వాత భూమిలో ఇంకిపోతుంది, తర్వాత సీపేజ్ అంటారు దాన్ని. దాని తర్వాత మోటార్లు వేసుకుని నాయకట్టు వాళ్ళు కొడతారు. సరే, వాళ్ళు పంట వేసుకుంటారు, వాళ్ళు కళ్ళ ముందు నీళ్లు పోతుంది, మాకెట్లా అని వాళ్ళకు ఒక బాధ ఉంటుంది, మనం వాళ్ళను కాదనిలేం. కానీ ఆయకట్టు అంటే అఫీషియల్ గా లైసెన్స్ ఉన్నట్టు వాళ్ళకు, మరి వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ కింద నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని తగ్గట్టుగా ఖచ్చితంగా ఇరిగేషన్ సిస్టమ్, ఆ మెకానిజం చాలా జెన్యున్ గా పనిచేస్తే, ఇప్పుడు లష్కర్లు ఉంటారు, సూపర్వైజర్లు ఉంటారు, తర్వాత ఈ ఏఈలు ఉంటారు, డిఈలు ఉంటారు, వాళ్ళందరూ ఆ లైన్ ఎమ్మడు ఒక్కసారి పొమ్మనండి. నేను పోయినా మొన్న కర్నూలు నుంచి ఎంగనూరు వరకు మా కేబీసీ కెనాల్ ఎమ్మడు పోయినామమ్మా. ఆ చెరువులో గుర్రపు డెక్కల అదంతా గ్రీన్ కలర్ అట్లా లేయర్ చూడడానికి అందంగా ఉంటది, కానీ అది నీళ్లను కెపాసిటీ స్టోరేజ్ మొత్తం అది తీసేసుకుంటది. అంటే నీళ్లు ఉండాల్సిన చోట ఈ వేస్ట్ వాటర్ ప్లస్ దోమలకు అది ఎక్కువ, దోమలు అక్కడ ఎగ్స్ పెట్టడానికి అది అనుకూలమైన ప్లేస్ అనేసి చాలా మంది చెప్తారు. మరి ఇట్లాంటప్పుడు ఒక పక్కన నీళ్లు స్టోరేజ్ అందక పక్కన ఇట్లాంటి డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చి దోమలను ఎక్కువ మనం పెంచుకునేటట్టు ఉంటే ఎవరికి ఉపయోగము? మా వైపు అయితే మళ్ళీ చెప్తున్నాను కదా, ఎల్ఎల్సి నుంచి ఎవరికి నమ్మకాలు లేక వరి పంట కూడా వేసుకోవడం లేదు. దీనికి బాధ్యత ఎవరు? నీళ్లు ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి, కానీ ఎందుకు రైతులు వేసుకోవట్లేదు? కష్టపడే గుణం ఉంది, భూమి ఉంది. కేవలం ఇరిగేషన్ సిస్టమ్ సరిగ్గా ఉంటే, పైగా దేవుడి దేవాలు ఈ మధ్య వరుసగా 3-4 సార్లు నీళ్లు పడినాయి. ఇదే గుండ్రేల ప్రాజెక్ట్ లాంటివి పడితే ఇప్పుడు రేపు మళ్ళా 2-3 సార్లు కానీ వానలు పడకపోతే ఇబ్బంది ఎట్లా? ఆల్రెడీ అప్పర్ భద్ర కింద ఆఫ్ సీజన్ అంటే సమ్మర్ లాంటి రైనీ సీజన్ లేనప్పుడు వాళ్ళు 10 TMC స్టోరేజ్ చేసుకోవడానికి మరి 2023 కేంద్రమే 5,700 కోట్లు ఇచ్చింది బడ్జెట్. తుంగ మీద ఒక డ్యాము, తర్వాత భద్ర మీద ఒక 2 డ్యాములు, ఇవన్నీ కాకుండా టీబీ డ్యాము, ఇక్కడ నుంచి వచ్చినాక ఈ ఎవాపరేషన్, ఈ సిల్టేషన్ ఇష్యూస్, తర్వాత ఇవన్నీ సీపేజ్ ఇష్యూస్, కెనాల్ ఇష్యూస్, మరి ఇన్ని ఉండి మరి నీళ్లు మాకు చివరి ఆయకట్టుకు రావాలంటే ఎంతో ఇబ్బంది. దీనికి ఒకటే సొల్యూషన్, ప్రభుత్వాలు జెన్యున్ గా
ఇరిగేషన్ సిస్టమ్ అంటే ఇది ప్రకృతి ఇచ్చిన గొప్ప అగ్రికల్చర్, ఇట్స్ నాట్ ఎ బిజినెస్ కదా, ఇట్స్ అ బేసిక్ థింగ్. దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వము ఇరిగేషన్ సిస్టమే చూసుకోవాలి. ఎస్ భాషా గారు, అంటే వర్షాలు బాగున్నప్పుడు సంవత్సరాల్లో కూడా అనంతపురం రైతులకి సాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందంటారా? ఇప్పుడు ఒక్కటి మేడం, సాగునీటికి వర్షాలు బాగున్నప్పటికీ కూడా లాస్ట్ ఒక 2 years నుంచి కూడా కొంచెం బెటరు, 2-3 సంవత్సరాల నుంచి కూడా తుంగభద్ర రిజర్వాయర్కు నీళ్లు బాగా వస్తూ ఉన్నాయి, బెటర్ ఫ్లో ఉంది. అయితే ఆ నీళ్లు తీసుకోవడానికి కావలసినటువంటి కాలువలు వ్యవస్థ బాగా బలహీనంగా ఉన్నాయి ఇక్కడ. ఒకటి ప్రభుత్వం చేస్తున్నట్టు ఒక పెద్ద తప్పు ఏమిటంటే, గతంలో లస్కర్లు ఉండేవాళ్ళు, కాలువలు గస్తీలు తిరిగి ఎక్కడైనా గండ్లు కానీ లేదా అన్యాయంగా కానీ చేస్తే వాళ్ళు రిపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంజనీర్ల పోస్టులను అప్గ్రేడ్ చేస్తున్నారు కానీ లస్కర్లను రిక్రూట్ చేయడం లేదు. అంటే రిటైర్ అయిన వాళ్ళు ఖాళీగా పెట్టేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా లస్కర్ వ్యవస్థ అనేది చాలా కీలకమైనది ఈ యొక్క దీంట్లో. ఆ కారణం చేతనే ఈ లస్కర్ వ్యవస్థ లేకపోవడం వల్లనే 2 ఏళ్ల క్రితం చెయ్యేరు ప్రాజెక్టు అన్నమయ్య జిల్లాలో కొట్టుకుపోయింది. అదే లస్కర్, ఒక రిటైర్ అయినటువంటి లస్కరు చాలా మంది ప్రాణాలు కాపాడినాడు అక్కడ. అంటే చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఇంజనీర్లు మాత్రమే దీనికి ప్రామాణికం అని చెప్పి అనుకుంటారు. కానీ లస్కర్ వ్యవస్థ, దాని కాపలా ఉండేవాళ్ళు, ఆ నీళ్లను సక్రమంగా వాళ్ళు చేసేవాళ్ళు, ఏదైనా పొరపాట్లు ఉంటే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేవాళ్ళు. ఆ వ్యవస్థ లేదు. ఏ ప్రభుత్వం కూడా ఈ యొక్క గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ను రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అధికారులకు కానీ అక్కడ ప్రభుత్వానికి కానీ ఏమైనా డిమాండ్లు చేశారా? ఏం చేస్తా ఉన్నాం కానీ ఏం కూటమి ప్రభుత్వం వచ్చినా, గతంలో వైకాపా ప్రభుత్వం ఉన్నా లేదా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా ఒకటే పరిస్థితి. ఎవ్వరూ కూడా ఈ స్థానికమైనటువంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ స్థానిక పరిస్థితులను ఎవరు పరిగణనలు తీసుకొని ఎవరు రిపోర్ట్స్ చేయాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు అది తీసుకోవాలి. ఉదాహరణకు ఈ మొన్న ఎలక్షన్స్లోనే మన చంద్రబాబు నాయుడు గారు రాయదుర్గం ప్రాంతంలో ఎన్నికలు అయితే మామూలే, ఇది ఎన్నికల ప్రాంతంలో ప్రతి ఎకరా కూడా అనంతపురం జిల్లాకు నీళ్లు ఇస్తామని చెప్పారు. మరి ఆ ప్రయత్నాలు ఏంటి జరుగుతూ ఉన్నాయి? ఇదే కాదు, ఆయన కూడా చెప్పాడు గతంలో, ఎవరు మన జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు. అది అనంతపురం జిల్లా వచ్చేసి మా అమ్మగారి పుట్టిళ్ళు, మా తాతగారి పుట్టిళ్ళు, మేము ఈ అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. నేను నమ్మినా నిజంగా చేస్తాడేమో అనుకున్నాను, కానీ ఎందుకంటే మొదటిసారి కదా. ఆయన కూడా ఏమీ చేయలేదు, ఎవరు ఏం ప్రయత్నాలు చేయలేదు. ఇదంతా రాజకీయాల కోసం మాట్లాడడానికి ఉంటుంది. వాళ్ళ వాగ్దానాలన్నీ కూడా నీటి మూటలుగా మాత్రమే మిగిలిపోతా ఉన్నాయి. ఎస్ హర్ష గారు, మీరేం చెప్తారంటే అక్కడ మీ ప్రాంతాల్లో కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా చూసుకున్నట్లయితే కూడా ఈ తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీరు కొంతమేర వరకు అందుతుంది, చివరి ఆయకట్టు వరకు కూడా అందట్లేదని చెప్తున్నారు. ప్రభుత్వానికి మీరు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? మేము మొన్న నవంబర్ 24th and 25th 2 days గుండ్రేవుల ప్రాజెక్టు కట్టాలనేసి జలసమర దీక్ష అనేసి మేము 2 days దీక్షలో కూర్చున్నాము. అన్ని పార్టీస్లో కూడా దానికి ఇన్వైట్ చేసాం. దాని ముందు కూడా 10 రోజుల ముందు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్, తర్వాత ఆల్ పొలిటికల్ పార్టీస్, అంటే మేము ఏమనుకున్నామంటే మా కర్నూలు ప్రగతి సమితి ద్వారా మాకు ఇరిగేషన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి మరి గుండ్రేవుల 20 ఏళ్ళ నుంచి మాకు ఆ ప్రాజెక్టు అందరూ నానుతున్నదే, ప్లస్ ప్రతి ఒక్కరు అది కావాలనుకుంటున్నాము. ఒక 7-8 ఏళ్ల కిందట కూడా కొంతమంది దాంట్లో, ముఖ్యంగా సుబ్బారాయుడు సార్ అనేసి ఇరిగేషన్ ఎక్స్పర్ట్ మా కర్నూలు జిల్లాలో, ఆ గుండ్రేవుల ప్రాజెక్టు మీద డిపిఆర్ రాయడము, తర్వాత అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడే మరి ఆయన పోయి అక్కడ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వాళ్ళు సానుకూలంగా ఉండినారు, బట్ ఎనీవేస్ అది తర్వాత జరగలేదు. మరి అట్లాంటి అతను కూడా వీళ్ళు ఒకప్పుడు పాదయాత్రలు చేసి తర్వాత ప్రాసెస్లోనే పాపం వాళ్ళ కాళ్ళకి దెబ్బ తగిలి ఇన్ఫెక్షన్లు అయ్యి పాపం మా ఇంజనీరు చనిపోవడం జరిగింది. తర్వాత ఇంకా కొంతమంది నీటి ఎక్స్పర్ట్స్ కూడా చాలా మంది దాని మీద పాదయాత్రలు చేశారు ఆ టైంలో. తర్వాత ఎందుకో స్లో అయింది, మరి గవర్నమెంట్ చేస్తుందని వెయిట్ చేయడం ఏమో. మేమైతే మరి 2 నెలల కిందట ఇది చేసినాం. అంతకుముందు కూడా మా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా గుండ్రేవుల ప్రాజెక్టు ఖచ్చితంగా కట్టాలని దాదాపు 3-4 లక్షల మేనిఫెస్టో పాంప్లెట్లు ప్రజల్లోకి పంపించి ఒక అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. ప్రభుత్వానికి అయితే మరి ఆ 2 రోజుల దీక్ష ద్వారా ప్రభుత్వానికి ఒక స్ట్రాంగ్ అపీల్ చేశాము.
ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ అమ్మా. ఎందుకంటే ఇది ఒకప్పుడు ఇరిగేషన్ మీద సిస్టమ్ మీద కొంచెం బాగా ఉండింది, కానీ ఈ మధ్య మరి ప్రభుత్వాల ఇండస్ట్రీస్ మీద లేకపోతే ఇంకొక రకంగా వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా ఇది అంత ప్రియారిటీగా లేదు. ఎందుకంటే అంటే వాళ్ళు promise తుంగభద్ర చేసిన project ప్రాజెక్ట్ లేదు. ఆధారంగా పరిశ్రమలకు నీరు అందుతుంది అంటున్నారా? అంటే ఈ ప్రాజెక్ట్స్ కట్టుకుంటే అగ్రికల్చర్, డ్రింకింగ్ వాటర్ అండ్ ఇండస్ట్రీస్కే కదా మరి నీళ్ళు ఇవ్వాల్సింది. ఇండస్ట్రీస్ కావాలన్నా మనకు సఫిషియెంట్ వాటర్ కావాలంటే మరి స్టోరేజెస్ ప్రాజెక్ట్స్ ఉండాలి. దాని ద్వారానే కదా డ్రింకింగ్ వాటర్, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ కి నీళ్ళు ఇవ్వాల్సింది. మరి ఏది చేయాలన్నా ఎండ్ ఆఫ్ ద డే ఒక స్టోరేజ్ వాటర్ అనేది ఉండాలి. ఆ ప్రామిస్ చేసింది ఫుల్ఫిల్ చేస్తే మా కర్నూలుకు మరి గుండెల ప్రాజెక్ట్ కట్టుకుంటే చాలా వరకు దాదాపు 3-4 లక్షల మందికి నీళ్లు, 2 లక్షల ఎక్స్ట్రా ఆయకట్టు ఇవన్నీ రావడం వల్ల మాకు చాలా డెవలప్మెంట్ అవుతుందని మా ఆలోచన. అది మాత్రం మేము ఎక్కడ కంటిన్యూస్ గానే గవర్నమెంట్ అడుగుతుంటాము. ఇంకా కుదిరే కొద్దీ, డేస్ పోయే కొద్దీ మేము దాని ప్రభుత్వం మీద ఒత్తిడి ఖచ్చితంగా తెస్తాం. మనం వదిలేదైతే లేదు. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఈ జనాలకు సంబంధించింది ఎంతో ఇబ్బంది పడతారు. మా కర్నూలులో చాలా ఘోరము. నీళ్లు లేక వలసలు పోతుంటారు. చదువులో కూడా, పావర్టీలో కూడా స్టేట్ లో మాకు దాదాపు 12.5% తో పావర్టీ, నిరుపేద పేదోళ్ళు ఉన్నారు కదా. ఏదైనా ఇబ్బంది అయితే పాపం ఆ 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళు ఘోరం. ఆడ పిల్లల్ని వదిలేసి అట్లా బెంగళూరుకు, ఈ గుంటూరుకు మిరపలు తెంపడానికి, హైదరాబాదు తర్వాత బాంబేకి అట్లా వెళ్ళిపోతా ఉంటారు జస్ట్ కూలి పని కోసం. మరి కళ్ళ ముందు నీళ్లు పోయేది ఒక చిన్న స్టోరేజ్ ప్రామిస్ చేసిన, జీవోలు ఇచ్చిన ప్రాజెక్టుకు డబ్బులు అలొకేట్ చేసిన ప్రాజెక్టులు కట్టుకుంటే సగం మంది అయినా ఉంటారు కదా. ఒక పంట వేసి ఇంకో పంటకు వాళ్ళు వలసలు పోయే పరిస్థితి. కాబట్టి ప్రాజెక్ట్ వచ్చేంత వరకు మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడుగుతాం. భాషా గారు, ఫైనల్ గా మీరేం చెప్తారు? ఫైనల్ గా ఒకటి మాకు అనంతపురం జిల్లాకు సంబంధించి మాకు గ్రౌండ్ వాటర్ క్వాలిటీ కాదండి. 2014 సెంట్రల్ గవర్నమెంట్ ఈ పెన్నారు యొక్క దీన్ని వాళ్ళు ఒక ఇది వేస్తూ, ఈ పెన్నారు యొక్క పరివాహక ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ ఏది వ్యవసాయానికి పనికిరాదో, తాగడానికి కూడా నీళ్లు పనికిరావు అని చెప్పనే దాంట్లో వాళ్ళు ఈ క్వాలిటీ ఆఫ్ వాటర్ గురించి మాట్లాడారు. అక్కడ మాట్లాడడం వల్ల ఇదేంటంటే పంటలు వేసినప్పటికీ కూడా ఈల్డింగ్ అనేది బాగా తగ్గిపోతుంది. కాబట్టి మాకు తప్పనిసరిగా బయట నుంచి నదీ ప్రవాహంతో నీళ్లు రావాలి. అనంతపురం జిల్లాలో వ్యవసాయం బతికి బట్ట కట్టాలంటే తప్పనిసరిగా నదుల నుంచి నీళ్లు రావాల్సిందే తప్ప గ్రౌండ్ వాటర్ ఏమాత్రం కూడా ఇది పనికిరాదు అని చెప్పని మేము అనుకుంటా ఉన్నాం. తర్వాత రెండవది ఇంకోటి ఏమంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏ ప్రభుత్వం కానివ్వండి కాక, వాళ్ళు తప్పనిసరిగా ఎన్ని నీళ్లు మనకు వాటాల ప్రకారం రైట్ఫుల్ క్లెయిమ్ అనమాట, దానికి రావస్తే వాటి రావడానికి కోసం కృషి చేయాలి. మరి ఆ ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోకుండా వాళ్ళ ప్రయారిటీస్ అన్ని వేరే పెట్టుకుంటా ఉన్నారు, వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఈ సమస్య తీరేంత వరకు కూడా మాకు ఏది తీరుతుందని కూడా నేనైతే అనుకోవడం లేదండి. ఇంకా చాలా ఏంటి, ఎందుకంటే మేము దాదాపు ఒక 50 సంవత్సరాలు అవుతా ఉంది ఈ నీటిపారుదల యొక్క ఉద్యమాల్లో, దీంట్లో పాల్గొంటా. డాక్టర్ రమణారెడ్డి గారి మా ఫ్రెండ్ ఆయన అక్కడ నుంచి. తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ డెవలప్మెంట్ ఒకటి లేదు. ఇప్పుడు హంద్రీనివా ఒకటి వస్తూ ఉంది. హంద్రీనివా పూర్తి నీళ్లు రావడానికి కూడా 8 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ వస్తూ ఉన్నాయి. ఇప్పటిగా ఈ హంద్రీనివాకు కాలువల వ్యవస్థ లేదు జిల్లాలో. 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి లేదు. చెరువులు మాత్రం ఇస్తా ఉన్నారు. అవన్నీ తీసుకుపోయి చెరువులకు ఇస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వాల వైపు నుంచి చాలా పెద్ద ఒక పొరపాట్లు ఉన్నాయి, ఇది ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు మరి వారి బాధ్యతను తెలుసుకోవాలని చెప్పని మేము అనుకుంటా ఉన్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ భాషా గారు, హర్ష గారు, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.